కోనసీమ జిల్లా ఇరుసుమండలో బ్లో అవుట్ మంటలు చల్లారాయి. బావి బీఓపీ నుంచి పైకి గ్యాస్ ఎగజిమ్ముతోంది. ఇక వెల్ క్యాపింగ్ పనులకు శ్రీకారం చుట్టారు అధికారులు. మరికొన్ని గంటల్లోనే వెల్ క్యాపింగ్ పూర్తి చేసేందుకు ఓఎన్జీసీ క్రైసిస్ మేనేజ్మెంట్ టీం లీడర్ శ్రీహరి ఆధ్వర్యంలో కసరత్తులు జరుగుతున్నాయి. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ శ్రీరామ్మూర్తి కూడా సిద్ధంగా ఉన్నారు. శ్రీరామ్మూర్తి, చెప్పండి. జమీమా, గత వారం రోజులుగా కోనసీమ ప్రజల్లో చిచ్చురేపిన ఏదైతే ఇరుసుమండ బ్లోఅవుట్ మోరీ 5 బావిలో బ్లోఅవుట్ సంబంధించిందో అది బ్లోఅవుట్ ఇప్పుడు కాసేపటి క్రితం ఎల్ క్యాపింగ్ పూర్తయింది. అయితే ఇప్పుడు గ్యాస్ మంటలన్నీ అదుపులోకి వచ్చి ఓన్లీ గ్యాస్ని పైకి వెలువడుతున్న పరిస్థితి ఉంది. అయితే ఇది ఏదైతే బీఓపీ ఏర్పాటు చేశారు ఓఎన్జీసీ క్రైసిస్ మేనేజ్మెంట్ ఈ బీఓపీని దాని మీద అంటే పాతది ఏదైతే పాడైందో అది తీసి కొత్త బీఓపీని పెట్టారు. పెట్టగానే పైన ఒక సిమ్నీ లాంటి ఒక గొట్టం ఏర్పాటు చేశారు. ఆ గొట్టం ద్వారా గ్యాస్ పైకి వస్తుంది. ఇప్పుడు అది బ్లోఅవుట్లో లాక్ ఉంటుంది. ఆ లాక్ కనుక క్లోజ్ చేస్తే మొత్తం బ్లోఅవుట్ ఆ గ్యాస్ కూడా గ్యాస్ కూడా ఆగిపోతుంది. అయితే ప్రస్తుతం రాత్రి నుంచి కూడా మహర్నిశలు ఓఎన్జీసీ క్రైసిస్ మేనేజ్మెంట్ టీము ఈ ఎల్ క్యాపింగ్ పనులు మాత్రం కొనసాగిస్తూ వచ్చారు. అర్ధరాత్రి తర్వాత కూడా పనులు కొనసాగుతూనే ఉన్నాయి. ఉదయానికల్లా మొత్తం చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో మొత్తం డెబ్రిస్ అన్ని రిమూవ్ చేసిన తర్వాత ఇప్పుడు వెల్ క్యాపింగ్కి రెడీ చేసుకున్నారు. వెల్ క్యాపింగ్కి సంబంధించిన ఏదైతే బ్లోఅవుట్ ప్రివెంటర్ ఉంటుందో అది కూడా రాత్రే సిద్ధం చేసుకుని రెడీ పెట్టుకున్నారు. ఇప్పుడు మంటలు ఆరిన వెంటనే అంటే వాటర్ అంబ్రెల్లా ద్వారా మంటలను అదుపు చేశారు. వెంటనే ఏదైతే బీఓపీ నుంచి గ్యాస్ పైకి పెళ్లికి వస్తుందో దాని మీద ఈ బ్లోఅవుట్ ప్రివెంటర్ ఏర్పాటు చేసి దానికి ఒక సిమ్ని ఏర్పాటు చేశారు. దీంతో పైకి గ్యాస్ వెళ్తుంది. కేవలం గ్యాస్ మాత్రమే పైకి వస్తుంది. ఎలాంటి మంటలు లేవు. ఇప్పుడు ఆ బీఓపీని లాక్ చేయడం ద్వారా దీని వెల్లని క్లోజ్ చేస్తారు. అంటే దీన్నే వెల్ క్యాపింగ్ అంటారు. దీనికోసమే ఇది ఎలా చేయాలంటే మొత్తం ఇప్పటివరకు తగలబడ్డ శకలాలన్నీ కూడా తొలగించడం, అక్కడ సైట్ క్లియర్ చేసుకోవడం ఏనాటికి కూడా పని ఎక్కువ పడుతుంది. అందులోని ప్రెజర్ కూడా బాగా తగ్గిపోయిన నేపథ్యంలో ఈ పనులు చేసేందుకు కూడా సాధ్యమైంది. నిన్నంతా కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ఏరియాలు సర్వే చేసి ఓఎన్జీసీ అలాగే ఇక్కడ ఇతర జిల్లా కలెక్టర్ ఇతర ప్రజాప్రతినిధులతో కూడా ఇక్కడ సమీక్ష నిర్వహించారు. దీన్ని ఈరోజు వెల్ క్యాపింగ్ ద్వారా క్లోజ్ చేస్తామని చెప్పి కూడా నిన్న ఓఎన్జీసీ అధికారులు ముఖ్యమంత్రికి చెప్పిన పరిస్థితి ఉంది. ఇదే నేపథ్యం చూసుకున్నట్లయితే తెల్లవారులు కూడా ఈ పని పూర్తి చేసి ఈ శకలాల తొలగింపు పూర్తి చేసి ఏదైతే బ్లోఅవుట్ ప్రివెంటర్ ఉందో దాన్ని రెడీ చేసుకుని ఆ కొత్త బ్లోఅవుట్ ప్రివెంటర్ తీసుకొచ్చి ఈ పాడైన బావి మీద ఈ ప్రివెంటర్ అమర్చడం ద్వారా అంటే పాడైన బావిని మూతను తీసేసి ఈ కొత్త బీఓపీని ఏర్పాటు చేశారు. అలాగే గ్యాసు అటు ఇటు తిరగకుండా పైకి ఒక గొట్టాన్ని ఏర్పాటు చేయడంతో ఇది పైకి వస్తుంది. ముందుగా మంటలను కూడా పూర్తిగా వాటర్ అంబ్రెల్లా ద్వారా అదుపు చేశారు. ఏదైనా దాదాపు వారం రోజుల పాటు కోనసీమ ప్రజల మీద కునుకు లేకుండా చేసిన ఈ ఇరుసుమండ బ్లోఅవుట్ మొత్తానికి ప్రశాంతంగా వెల్ క్యాపింగ్ జరిగింది. అయితే ఈ వెల్లని పూర్తిగా అంటే మళ్ళీ గ్యాస్ కిక్ వచ్చి మళ్ళీ బ్లోఅవుట్ జరిగే పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే ఇది 1994లో తవ్విన బావి. అయితే అప్పటి నుంచి చూసినట్లయితే కొన్ని ముఖద్వారంలో బావికి సంబంధించి కొన్ని ముఖద్వారంలో కొన్ని తుప్పు పట్టిన పరిస్థితులు ఉన్నాయి. కొంత కేసింగ్ అంతా కూడా తుప్పు పట్టిన పరిస్థితి ఉంది. అలాగా అయినప్పటికీ కూడా ఏదైతే డీప్ ఇండస్ట్రీస్ సంస్థ ఉందో ఈ సంస్థ డ్రిల్లింగ్ పనులు కొనసాగించింది. అయితే ఇప్పుడు ఆ పనులన్నింటినీ కూడా మొత్తం పూర్తి స్థాయిలో ఇక్కడ ఓఎన్జీసీ క్రైసిస్ మేనేజ్మెంట్ అధికారులు మొత్తం స్టడీ చేశారు. అయితే దీన్ని పూర్తిగా కిల్ చేయాలని నిర్ణయించారు. జమీమా. అప్డేట్స్ శ్రీరామ్మూర్తి.